అకాల వర్షాలతో తగ్గిపోయిన దిగుబడి ఒకవైపు, పత్తి కొనుగోళ్లు నిలిపివేయటం మరోవైపు. మద్దతు ధర లేక ఇంకోవైపు పత్తి రైతులు చిత్తవుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను మార్కెట్లో అమ్ముకుందామంటే అష్ట కష్టాలు పడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఒక్కో ఎకరానికి 20,000 వరకు నష్టపోతున్నామని పత్తి రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో పత్తి రైతుల కష్టాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సీసీఐ నిబంధనలు వ్యతిరేకిస్తూ జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు కొనుగోళ్లు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇదే అదునుగా ఖమ్మం పత్తి మార్కెట్లో సీసీఐ ప్రకటించిన మద్దతు ధరకు 2-3 వేలు తక్కువకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటి అని అడిగితే తేమ శాతం సాకు చూపిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఖమ్మం పత్తి మార్కెట్లో రైతుల ఇబ్బందులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. పత్తి రైతుల పరిస్థితి అగమ్యచరంగా తయారైంది. ప్రస్తుతం జిన్నింగ్ మిల్లులు కూడా పత్తిని కొనుగోలు చేయట్లేదు. దీంతో ప్రస్తుతం రైతులు ఆ పంటను అమ్ముకోవడానికి కూడా మార్కెట్కు తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కింటాకు దాదాపుగా 2-3 వేలు వరకు కూడా రైతులు లాస్ అయ్యారని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ పత్తి సంబంధించి కొనుగోలు నిమిత్తం తీసుకొచ్చిన రైతులు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ధర ఎంత పలుకుతుంది, అసలు ఎటువంటి పరిస్థితి ఉంది అన్నది కూడా వారిని అడిగి తెలుసుకున్నాను. చెప్పండి, అసలు ఎంత ఉంది ధర, అసలు ఎట్లుంది పత్తి రైతుల పరిస్థితి? గవర్నమెంట్ రేట్ ఏమో సీసీఐ రేటు 8,200 అని చెప్పి ప్రకటించారు కానీ అదేం కొనుగోలు చేయట్లేదు. ఇక్కడ మార్కెట్కి వస్తే 50-600, 50-500 ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. మార్కెట్ వచ్చిన వాళ్ళు ఎట్లా తిరిగిపోరు కాబట్టి వాళ్ళు ఎట్లా వచ్చినట్టు కొంటున్నారు. అది జరిగే పరిస్థితి. ఎంత లాస్ అవుతుంది కింటాక్ అంటే? కింటాకి 2,000-3,000 లాస్ అవుతుంది. 8,000 అంటే వాళ్ళు కొనేది 5,000, 5,500, 2,500, 2,700 అట్లా లాస్ అవుతూనే ఉంది. అసలే దిక్కుదోసిన పరిస్థితిలో ఉంటే వీళ్ళు ఇక్కడ మార్కెట్కి వచ్చిన తర్వాత అడ్డం వచ్చినట్టు కొనుక్కుంటున్నాం. ఎట్లుంది అసలు ఈసారి పత్తి రైతుల పరిస్థితి ఎట్లుంది? ఏముంది, పత్తి రైతుల పరిస్థితి నెత్తను కొట్టేసుకోవడం తప్ప మిగిలేదు ఏమీ లేదు. ఎవరు పట్టించుకునేవాడు నాదులు లేడు ఇక్కడ మార్కెట్లోనైనా, మరి సీసీఐ కాడైనా ఎక్కడైనా కానీ ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. సీసీఐ మన గవర్నమెంట్ మద్దతు ధర ప్రకారం 8,200 అని చెప్పిండ్రు. ఇప్పుడేమో మళ్ళీ 5,000 నుంచి 4,000, 4,000 నుంచి 5,000, 5,500 అట్లా కొంటుర్రు. కింటకి దాదాపు 3,000 దాకా లాస్ వస్తుంది. వర్షాలకి పత్తి చేనులు కూడా దెబ్బతిన్నాయి. మొత్తం ఎకరానికి 10-15 క్వింటాలు అయ్యే పత్తి ఇప్పుడు దిగుబడి కూడా 5-6 క్వింటాలు అవుతుంది. కనీసం గవర్నమెంట్ ఇచ్చిన మద్దతు ధర కొనకపోతే రైతులు ఎట్లా మరి బతకాలి ఏంది మాకైతే ఏం అర్థం కావట్లేదు. మరి దీనికి గవర్నమెంట్ సహకరిస్తుందా, మరి లేకుండా ఇది కుంభకోణమా, లేకుంటే అంత దళాల అయినరా, మాకైతే ఏం అర్థం కావట్లేదు. మన గవర్నమెంట్ రూల్ ప్రకారం 8,200 అన్నారు కదా, ఒక 500 సరే అటో ఇటో ఒక 1,000 రూపాయలు డిఫరెంట్ కొనాలా. మరి ఇంత దారుణం కొంటే మరి రైతుల పరిస్థితి ఏంటండి, మరి ఘోరం కదా. మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు? నేను 4 ఎకరాలు వేసానండి పత్తి. 4 ఎకరాలు వేసాను. 40 బస్తాల దాకా తీసుకొచ్చాను. వర్షానికి కొద్దిగా దెబ్బతిన్నాయి. సరే గవర్నమెంట్ రూల్ ప్రకారం మనం సరే 8,000 పడుతుందేమో నేను ఖమ్మం మార్కెట్ తీసుకొచ్చాను. కానీ తీరా ఇక్కడ చూస్తే 5,000 నుంచి 6,000, 5,500 అట్లా కొంటున్నాండి. మరి ఈ సీసీఐ మరి గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకుంటారా ఏంది అనేది మాకేం అర్థం కావట్లేదు. మద్దతు ధర మాత్రం 8,200 అంటున్నారు సీసీఐ అని. కానీ మరి లోన్ మన కొనేటోళ్ళు మాత్రం 5,000 నుంచి 6,000 దాకా అంతే కొంటున్నారు. రైతులు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం జనరల్గా ఎవరిని కదిలించిన రైతులకు సంబంధించి ఏ బాధలు ఉన్నాయి. ప్రధానంగా జిన్నింగ్ మిల్లులకు సంబంధించి కూడా కొనుగోళ్లు పూర్తి స్థాయిలో సంబంధించి నిలిపివేసిన నేపథ్యంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున కూడా మార్కెట్కి సంబంధించి పత్తి అమ్మకానికి సంబంధించి తీసుకొచ్చారు. ఎందుకంటే జిన్నింగ్ మిల్లులో కొనుగోలు సంబంధించి నిలిపివేసిన నేపథ్యంలో ఆ పత్తి మొత్తం ఇక్కడికి తీసుకొచ్చారు. అయితే ఈసారి అకాల వర్షాలతో పంటలు సంబంధించి దిగుబడులు తగ్గి గణనీయంగా తగ్గాయి. దిగుబడులు నష్టం తీవ్రత సంబంధించి కూడా పెద్ద స్థాయిలో సంబంధించి ఉంది. దీంతో ఈసారికి మాత్రం ఈ సీజన్ మొత్తం రైతులను నట్టేట్ట ముంచిందన్నది కూడా ఇటు పత్తి రైతులకు సంబంధించి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలే ఈ ఏడాది అధిక వర్షాలతో పంటలు దెబ్బతిని దిగుబడులు బాగా తగ్గాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. వీటికి తోడు మార్కెట్లో ధర కూడా లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో పత్తి క్వింటాకు 2-3 వేల రూపాయలు తక్కువకు కొనుగోలు చేస్తున్నారని రైతులు చెప్తున్నారు. దీనివల్ల పెట్టిన పెట్టుబడులు కూడా రాక అప్పుల పాలవుతున్నామని రైతులు కన్నీళ్లు పెడుతున్నారు.
ఈ ఏడాది అంతా రైతులకు కష్టకాలంగానే మారిందని చెప్పుకోవాలి. 6 కాలం కష్టపడి పంటలను సాగు చేస్తే మార్కెట్కి వచ్చి ఆ పంటలను అమ్ముకునే క్రమంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ పత్తి సంబంధించి రైతులు కూడా, పత్తి సాగు చేసిన రైతులకు కూడా మద్దతు ధర సంబంధించి వాళ్ళకు కూడా ఇది కూడా ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే CCI సంబంధించిన నిబంధనల పేరుతో జిన్నింగ్ మిల్లులు పూర్తిగా కొనుగోళ్లు సంబంధించి నిలిపివేశాయి. దీంతో రైతులు కూడా మార్కెట్కు అమ్ముకోవడానికి కూడా పత్తిని సంబంధించి తీసుకొచ్చారు. ఇదే అదునుగా వ్యాపారులు ప్రస్తుతం రేటు కింటాకు 2 నుంచి 3 వేలు వరకు కూడా తగ్గిస్తున్నారని తేమ శాతం సాగుగా చూపించి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కనీసం ఇప్పుడున్న పరిస్థితి చూస్తే కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. చెప్పండి, మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఎట్లుంది పత్తి రైతులకు సంబంధించి ధర ఎట్లుంది? ఊళ్ళోనే 6,500 కొంటున్నారు, వీడికి వస్తే 6,000, 5,500, 5,000 అట్లా అడుగుతున్నారు. ఇది తప్పనిసరి అమ్ముకోవాల్సి వస్తుంది. మేము మళ్ళీ అమ్ముకున్నాం కూడా మళ్ళీ కాటప్పుడు మళ్ళీ తరుగులు పెడుతున్నారు. కోతప్పుడు 100-200 కోత పెడతారు. ఇంత దారుణంగా అయిపోయింది. మాకైతే ఏమి మిగట్లేదు. అందులో ఈ వర్షాలు బాగా వచ్చినాయి. వర్షాల వల్ల అట్ట నష్టపోయాను, రేట్లు ఎట్ట నష్టపోతాను, అన్ని రకాలు నష్టపోతాను రైతు వారిగా. ఇక్కడ రైతుని పట్టించుకునే రాజు ఎవరు లేడు. CCI కొంటలేదు. CCI కొంటే అవన్నీ ఒక 4,000 చిల్లర 8800, 8300 కొంటే అవన్నీ మిగులుతాయి. కానీ ఎవరు మిగట్లే. కూలోళ్ళు 20 రూపాయలు అడుగుతున్నారు, 25 రూపాయలు అడుగుతున్నారు. ఇవి వాళ్ళకే సరిపోతాయి, మాకైతే ఏం మిగలవు. మా పరిస్థితి ఉంది. ఎట్లా అంటే ఎన్ని ఎకరాల్లో మీరు సాగు చేశారు? అంటే ఈ సీజన్ ఎట్లుంది పత్తి రైతుల పరిస్థితి? ఈ సీజన్ ఏం లేదండి. మేము వేసింది 6 ఎకరాలు. 6 ఎకరాల్లో వర్షాలు వచ్చినాయి. సగం రాలిపోయింది భూమి మీద. ఉన్న సగం మేము పట్టుకొచ్చినాం. ఆ సగం పట్టుకొస్తే రేట్ లేదు. రేటు వల్ల అంత లాస్ పోయినాం, అప్పులు పాలయ్యాం. ఇన్నాళ్ళు 11 క్వింటాలు 12 క్వింటాలు వచ్చేది. అసలు 3 క్వింటాలు 4 క్వింటాలతో ఏం మిగులుతాయి? కూలీలకే సరిపోతాయి. కూలీళ్ళకి, మందులు కుట్రోళ్ళకి. మాకు ఏం మిగులు. ఇప్పుడు ఎంత ఉంది వ్యత్యాసం మార్కెట్లో? కింటాకి ఎంత వ్యత్యాసం ఉంది CCIతో పోలిస్తే ఇప్పుడు వ్యాపారులు కొనేది? CCI వాళ్ళు కొంటే అదే పత్తి కొంటే వాళ్ళు 83, 84 కొనొచ్చు. CCI బంద్ చేశారు. CCIలు కొంటలు ఇక్కడ మార్కెట్లో 5,000, 6,000 కొంటున్నారు. అంటే ఎంత లాస్ వస్తుంది కింటాకు? రైతుకి అందలేదండ. ఎకరానికి 30-40 వేలు లాస్ అండి. కౌలు పొలాలు మరీ ఘోరం. ఈ కౌలు చేస్తే ఎకరానికి 5 క్వింటాలు కావట్లేదు. కూలీలు 500 లేని ఆడమడిసి కూలి పత్తి తీయట్లేదు. 14 రూపాయలు 15 రూపాయలు కేజీ పత్తి తీస్తుంది ఆడమడిసి, రావట్లేదు. ఆడ నుంచి కోసుకొచ్చి మళ్ళీ తొక్కుని ఎడకొచ్చి వీళ్ళు అడ్డంగానే అడుగుతారు. ఇదంతా ఆగానికి వచ్చింది. వాన వల్ల, వర్షాల వల్ల రైతు గుల్లైపోయారు. రైతుకి గిట్టుబాటు ధరలు లేదు. అవి గవర్నమెంట్ కొంటారు. గవర్నమెంట్ కూడా ముద్దు నిద్ర కొనలేదు, మరి చేయట్లేదు. వాళ్ళు కొనపెట్టాక నీళ్ళు అణిచిపెట్టి కొడతారు. ఇప్పుడు కాటాలు వేసేటప్పుడు మళ్ళీ ఎంత కొడతారని భయం అవుతుంది. ఎంతవరకు పెడుతున్నారు ధర? ఫస్ట్ మార్కెట్లో ఎంత ఉంది ధర? మార్కెట్ ఇప్పుడు 5,000, 4,500, 6,000 క్వాలిటీని బట్టి పెడతారు. అదే గవర్నమెంట్ ఉంటే కొంత ఒత్తిడి తగ్గిద్ది కదా. వాళ్ళు కొంటే వీళ్ళు కూడా కొంటారు. వాళ్ళు కొంటలేకపోతే వీళ్ళు అణిచిపెట్టి వీళ్ళు కొంటారు. ఎంత కింటాకి ఎంతవరకు లాస్ వస్తుంది అంటే? కింటాకి ఎంత లేదన్నా 2,000 రూపాయలు లాస్ వస్తుందండి. 2,000, 3,000 వస్తుంది లాస్. మరి అదే గవర్నమెంట్ కొంటే మాకు అంత లాస్ రాదు, కొంత కవర్ అవుతాం. అంటే ఈ సీజన్ అంటే ఎన్ని ఎకరాలు వేసారు అంటే ఓవరాల్గా ఈ సీజన్? అండి ఎకరం 5 క్వింటాలు లెక్క అవుతుంది. 3 ఏళ్ళు 15 క్వింటాలు అయింది. దానికి పెట్టుబడి పెడితే ₹1,00,000 అయింది. ఆ లక్షలో ఇప్పుడు ఏమొస్తున్నాయి? 60,000, 70,000 కూడా రావట్లేదు. ఆ కూలీలకి ఏమి ఇవ్వాలి, కౌలుకి ఏమి ఇవ్వాలి, రైతు తినేది ఏముంది ఆడ? 2 ఎకరాలు సాగు చేసినాం. పత్తి ధర ఏం లేదు మార్కెట్లో. ఇంటికాడ 7,000కి అడిగిరు నిన్న పత్తి. ఈడేమో మార్కెట్కి వస్తే ఈడ 6,500కి అడుగుతున్నారు ఇవాళ. అయితే అది క్రాప్టో యాప్ ద్వారా అమ్మాలంటే మాకు కూడా ఆ యాప్ గురించి తెలియదు. అది CCI ద్వారా అమ్మాలంటే కూడా మాకు తెలియదు. ఏదో రైతులు అని తెచ్చి ఈడ మార్కెట్లో వేస్తే మంచి ఇది చేసేటోళ్ళే లేరు. ఏమైనా రైతుకు లాసే. నేను 4 ఎకరాలకి వేస్తే 26 బస్తాలు తీసుకొచ్చినాం ఇవాళ. అది ఏం అమ్ముడు పోయింది? 50-400 పోయింది అమ్ముడు. ఇంటికాడనే అడిగినారు 7,000 దాకా. మీ దగ్గర ఊళ్ళో ఎంత అడిగారు అక్కడ రేటు? అడిగినారండి. ఇక్కడ ఎంత అమ్ముతుంది? ఇక్కడ 5,500 ఇవ్వాలి పడ్డది. పత్తి తీసుకొచ్చినాం. ఇలాంటి పద్ధతి 50 బస్తాలు అక్కడికన్నా ఇక్కడ ఇంకా ధర తక్కువ అడిగారా? అడుగుతున్నారు. కూలీలకు 30 రూపాయలండి. మేము ఏం చేయాలి? కౌలు తీసుకుంటున్నాం మేము. అదే గవర్నమెంట్ వాళ్ళకి ఉంటే కొద్దిగా ఉంటుందని ఆస్తిని తీసుకు అది కూడా తొక్కిపారు దిగుతున్నారు. అసలు ఎన్ని ఎకరాల సాగు చేశారు? సాగు చేసినామండి మేము. ఎకరానికి 3 క్వింటాలు కూడా తేవాలి అంతవరకు. ఈసారి తీసుకొచ్చినాం. దిగుబడి తగ్గిందా ఈసారి? చాలా తగ్గిందండి. అసలు కనీసంగా 5 క్వింటాలు కూడా తేల్టాను అసలు ఎకరానికి. మా శివాయి కూడా అండి మాది. ఇక తీసుకొస్తే ఇలా ఈ కాడికి ఇంకా తీసుకోలే మా పత్తి. ఇంకా ఇక్కడ కనీసం మీ పెట్టుబడులను మీకు వస్తున్నాయి? బాగుండి అసలు చేతితో పెట్టాల్సిందే మొత్తం. ఇక ఎకరానికి 20 క్వింటాలు అయ్యే పత్తి ఇప్పుడు 6 క్వింటాలు అయింది. ఆల్రెడీ దున్నేయటం అయింది. ఇక ఏం చేస్తాం మేము పత్తిగా?
వ్యవసాయం చేయాలంటే ఏం చేయాలి? అంటే ఎట్లా మద్దతు ధర ఎట్లుంది ఇప్పుడు? మద్దతు ధర ఏం లేదు అండి. 6,000 కిందికే కొంటున్నారు, అంతే, ఏం లేదు. మీరు చెప్పండి ఎట్లా ఏంది పరిస్థితి రైతులు? రైతులు వర్షం వల్ల దిగుబాటు ఏం లేదండి, అంత ఘోరమే. 20,000 పెట్టుబడి కూడా డబ్బులు రావట్లే, రైతులకు చాలా నష్టపరిహారం ఉంది. రేట్లు కూడా 6,000 నుంచి లోపే, మద్దతు ధర కూడా ఎక్కువ ఏం లేదు. చాలా ఘోరంగా ఉంది పరిస్థితులు. రైతులు పెట్టుబడి కూడా పరిస్థితి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. అకాల వర్షాలతో దిగుబడి తగ్గిపోయి అతలాకుతలమవుతున్న పత్తి రైతులను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రాష్ట్రంలో ఏ మార్కెట్లో కూడా అమలు కావడం లేదు. తేమ శాతం పేరుతో పత్తి రైతులను వ్యాపారులు, సీసీఐ కుమ్మక్కై నిలువునా దోచేస్తున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండించిన పత్తిని తేమ శాతంతో సంబంధం లేకుండా తక్షణమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. ఈ సీసీఐ అంటే ప్రభుత్వం సరిగా పట్టించుకోకపోవడం కూడా రైతులకు సంబంధించి ఇబ్బందికరంగా మారుతుందన్నది కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, ఖమ్మం.